వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. ఒక రాజ్యంలో నమ్మకమైన, కష్టపడి పనిచేసే సైనికుడు ఉండేవాడు. అతనికి ఒక గాడిద మరియు గుర్రం ఉండేవి. ఈ రెండు అతని జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం. కానీ వాటికి పని మాత్రం భిన్నంగా ఉండేది. గాడిద అంటే తల వంచి పని చేయడమే. ప్రతిరోజు అది పట్టణానికి వెళ్ళి కూరగాయల సంచులు, బట్టలు, కట్టెలు మోస్తూ ఇంటి అవసరాలు తీర్చేలా సైనికుడికి సహాయపడేది. ఎప్పుడూ నొచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండేది. గుర్రాన్ని మాత్రం సైనికుడు ముఖ్యమైన పనులకి తీసుకెళ్ళేవాడు. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు, రాజుగారిని కలవడానికి, దూర ప్రాంతాల ప్రయాణాల సందర్భంలో వాడేవాడు. దీంతో గుర్రానికి గర్వం వచ్చేసింది. అది గాడిదను తక్కువగా చూడడం మొదలుపెట్టింది. ఒకరోజు గుర్రం గాడిదను చూసి, "ఓ గాడిదా, నువ్వు రోజు కేవలం బరువులే మోయాలి. నీ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే ముఖ్యంగా పనులకు మాత్రమే నన్ను తీసుకెళ్తారు. రాజుగారే నన్ను చూస్తారు" అని అన్నది. గాడిద మాత్రం కూల్గా తల ఊపింది. ఏమీ అనలేదు. ఒకరోజు సైనికుడు గుర్రం మీద రాజుగారి మహాసభకు వెళ్ళాడు. రాజుగారితో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత గుర్రం గాడిదను చూసి, "ఈరోజు రాజుగారి సభలో రాజుగారిని దగ్గరగా చూశాను. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వెప్పుడైనా ఇలా చూడగలిగావా? నీ పని కేవలం బరువు మోసే పని." ఇలా రోజు గాడిదను ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. గాడిద చిన్నగా నవ్వి, "ఎవరి పని వాళ్ళకి గొప్ప" అని చెప్పింది. 2 రోజులు గడిచాక సైనికుడు గాడిద దగ్గరకు వచ్చి, "ఓ గాడిద, ఈరోజు ఊరికి వెళ్ళాలి. బోలెడన్ని సరుకులు తెచ్చుకోవాలి" అని అన్నాడు. అప్పుడు గాడిద నెమ్మదిగా తల వంచి, "స్వామీ, నాకు ఈరోజు కాస్త జ్వరంగా ఉంది. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నడిచే శక్తి నా దగ్గర లేదు. క్షమించండి. ఈరోజు నేను రాలేను" అని చెప్పింది. సైనికుడికి జాలేసింది. కొద్దిగా ఆలోచించి, "సరే, ఈసారికి గుర్రాన్ని తీసుకెళ్తాను" అని అన్నాడు. సైనికుడు గుర్రం మీద పెద్ద పెద్ద బస్తాలు, చెక్కలు, బట్టలు వేశాడు. బరువు ఎక్కువగా ఉండడంతో గుర్రం నడవలేక ఇబ్బంది పడి, "గాడిద రోజు ఇంత బరువు మోస్తోందా? అనవసరంగా చులకనగా మాట్లాడాను" అని అనుకుని బాధపడి బరువు మోయలేక బస్తాలు కింద పడేసింది. సైనికుడు కోపంతో, "ఏమైంది నీకు? గాడిద అయితే ఇలాంటి పని 7 ఏళ్లుగా చేస్తోంది. నువ్వు 2 కిలోమీటర్లు కూడా నడవలేవా?" అంటూ కొరడాతో 2 దెబ్బలు వేశాడు. తర్వాత మళ్ళీ బస్తాలు వేసి తాను కూడా ఎక్కి గుర్రాన్ని నడిపించాడు. గుర్రం ములుగుతూ, చెమటలు కార్చుకుంటూ రాత్రి సమయానికి ఇంటికి చేరింది. ఇంతలో గాడిద దాన్ని చూసి, "ఏమైంది మిత్రమా? ఈరోజు నీవు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు" అని అడిగింది. గుర్రం తల వంచి గుండెల్లో బాధతో, "నీ కష్టాన్ని నేను చిన్నచూపు చూశాను. నా గర్వం వల్ల నిన్ను తక్కువగా చేసి మాట్లాడాను. కానీ నువ్వు చేసే పని ఎంత కష్టమో ఈరోజు నాకు తెలిసింది. నన్ను క్షమించు మిత్రమా" అని అన్నది. గాడిద చిరునవ్వుతో, "చూశావుగా మిత్రమా, ప్రతి పనికి విలువ ఉంటుంది. బరువు మోయడం చులకన కాదు. మనం చేసే పనిని గౌరవించడం ముఖ్యం" అని అన్నది. చివరికి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ రోజు తర్వాత గుర్రం గర్వాన్ని వదిలేసి గాడిదతో స్నేహంగా మెలిగింది. ఇద్దరూ కలిసి సైనికుడికి విశ్వాసంగా పనిచేశారు. ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, పని చిన్నదైనా గౌరవిస్తే చేస్తే అది గొప్పదే అవుతుంది. ఎవరిని చిన్న చూపు చూడకూడదు. వాళ్ళు చేసే పని
మనం చేయలేకపోవచ్చు. ఎవరి పని వాళ్ళది. అందులో ఉన్న శ్రమను గౌరవించాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.